వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎన్సీ కుకింగ్. నేను మీ సరిత. తెలంగాణ స్పెషల్ మేక తలకాయ కూర అంటే గోట్ హెడ్ కర్రీ మన కుక్వేర్లో ఎంత ఈజీగా సింపుల్గా 10 మినిట్స్లోనే కుక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? వీడియోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. దానికి ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియా, కొంచెం చెక్క, ఇలాచీ, ఒక పువ్వు, మిరియాలు, లవంగాలు అన్నీ అలా వేసుకొని చక్కగా అలా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసుకుంటాం. అలా పౌడర్ చేసుకున్న తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని మరొకసారి మనం ఇలా పౌడర్ చేసుకుంటాం. నెక్స్ట్ నేను 24 CM రోస్టర్ పెట్టుకున్నానండి. ఇది 3.5 లీటర్ కెపాసిటీ. దీంట్లో మనం మల్టీ కుకింగ్ చేసుకోవచ్చు. సో ముందుగా ప్రీహీట్ చేసుకొని దాంట్లో మనం స్పైసెస్ వేసుకుంటాం. సాజీరా, చెక్క, ఇలాచి, లవంగం ఇవన్నీ అలా వేసుకొని అలా మంచి అరోమా వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో గ్రీన్ చిల్లీ వేసుకుంటాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా కట్ చేసి పెట్టుకుంటాం. అలా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకొని మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే అండి మనకి లైట్ బ్రౌన్ కలర్ వస్తేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుంటాం. నెక్స్ట్ దీంట్లో టమాటాస్ వేసుకుంటాం. నెక్స్ట్ రెడ్ చిల్లీ, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోట్ హెడ్ని దీంట్లో వేసుకుంటాం. తలకాయని దీంట్లో వేసుకుంటాం. అలా వేసుకొని 2-3 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి. అంటే ఆయిల్లో చక్కగా మనకి అది కుక్ అవ్వాలి. సో ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అంటే చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మనం సెక్విక్ లిడ్ పెట్టుకుంటాం. ఈ సెక్విక్ లిడ్తోని మన కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. సో లిడ్ మనం 10 మినిట్స్ పెట్టుకున్నాం. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. సో మనం కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయిన తర్వాత మనం కుక్ చేసుకుంటాం. చూడండి సో కంప్లీట్గా స్టీమ్ ఆగిపోయింది. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసేసాము. సో దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు, కారం, ధనియాల పొడి అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మనం నూరు పెట్టుకున్న మసాలా ఈ టైంలో వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మన ఎమ్మి గోట్ హెడ్ కర్రీ సూపర్ ఎమ్మి టేస్ట్ వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళకైతే పిచ్చగా నచ్చేసింది. మీరు అందరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటా. ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.